మీకు ఈ విషయం తెలుసా? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో అంత్యకాలంలో జరగబోయే విషయాల్ని చూపిస్తూ 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని కొరకు హతసాక్షులైన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. ఎందాక తీర్పు తీర్చక మా రక్తం నిమిత్తము భూనివాసులకు పనిష్మెంట్ ఇవ్వకుండా ఉంటామని బిగ్గరగా కేకలు వేయటం దర్శన రూపంలో యోహాను గారు చూస్తారు. ఇక్కడ ఆత్మలను బలిపీఠం కింద చూడడం ఏంటి అనే డౌట్ మీ అందరికీ వచ్చే ఉంటది. ప్రభువారు ఆరోహణమైన తర్వాత సర్వ సృష్టికి సువార్త ప్రకటించడానికి శిష్యులు ప్రపంచమంతటా వెళ్లారని మనకు తెలుసు. ప్రభువారి శిష్యులు సువార్త నిమిత్తము ఎందరో హతసాక్షులయ్యారు. హతసాక్షులైన వారి బోన్స్, రెలిక్స్, వారి బాడీస్ ఫస్ట్ సెంచరీలో అప్పటి చర్చెస్ లో బలిపీఠం కింద భద్రపరిచి పెట్టేవారు. ఇటీవల పేతురు గారి బోన్స్ వాటికన్ లో ప్రదర్శించడం మనం చూసిందే. అంతేకాకుండా వాళ్ళకి సంబంధించిన వస్తువులు, వారిని బంధించిన సంఖ్యలతో సహా ఎన్నెన్నో సాక్ష్యాలుగా కాథలిక్స్ వాళ్ళు పూర్వం నుంచి జాగ్రత్త చేశారు.